నమస్తే, వెల్కమ్ టు బెస్ట్ టీవీ. నేను మీ శాన్వి. మన తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ రాబోతుంది. గతంలో ఈవిడ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్య నేతగా పనిచేసి తర్వాత తెలంగాణ జాగృతి కోసం పోరాడి ఇప్పుడు తనకంటూ ఒక గుర్తింపు తీసుకురావడానికి అండ్ అలాగే తెలంగాణ ప్రజల కోసం పోరాడాలి, తెలంగాణ ప్రజలకి న్యాయం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఆవిడ ఒక కొత్త పార్టీని స్థాపించబోతుంది. అయితే ఈరోజు అంటే ఏప్రిల్ 25వ తేదీన చాలా గ్రాండ్గా అయితే వాళ్ళ పార్టీ ఆవిర్భావం చేయబోతున్నారు. ఆవిడ ఎవరో కాదు, కల్వకుంట్ల కవిత గారు. సో అయితే ఈరోజు ఏప్రిల్ 25వ తేదీన పార్టీ అజెండా ఏంటి, అలాగే పార్టీ యొక్క పేరు ఏంటి, అలాగే పార్టీ యొక్క జెండా ఏంటి అనేది కూడా మనందరికీ బయటికి చెప్పబోతున్నారు. సో మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే జనాలు కూడా తండోపతండాలుగా వచ్చారని చెప్పొచ్చు. అంటే సాధారణ ప్రజల దగ్గర నుంచి పొలిటికల్ నాయకులు కానివ్వండి, లేదు అంటే రాజకీయ నాయకులు చాలామంది కూడా తండోపతండాలుగా వచ్చారని చెప్పొచ్చు. సుమారు 5,000కు పైగానే ఇక్కడ జనాలు ఉన్నారని చెప్పొచ్చు. అండ్ అలాగే ఇక్కడ కట్అవుట్స్ కూడా చూస్తే చాలా భారీగానే ఏర్పాటు చేశారు. అండ్ ముఖ్యంగా ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా ఎటువంటి రాజీ పడకుండా చాలా సెక్షన్స్ అయితే పెట్టారు. ఫుడ్ సెక్షన్స్, చాలా రకాల వెరైటీస్ ఫుడ్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మరి ఈ నేపథ్యంలో అసలు ఈ ఈవెంట్లో అసలు స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అండ్ అలాగే అసలు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు అనేది కూడా మనం మా బెస్ట్ టీవీ ఛానల్ నుంచి అయితే ప్రసారం చేయబోతున్నాం. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఈవెంట్ ఎలా జరుగుతుంది అనేది కూడా. అండ్ అలాగే ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు, అలాగే నాయకులు ఏమనుకుంటున్నారు వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం. పదండి. నా పేరు మొహమ్మద్ అబ్దుల్ సలీం, తెలంగాణ జాగృతి ఆటో యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఈరోజు తెలంగాణ మన కవితక్క గారి పార్టీని ఆవిర్భవించడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే చచ్చిపోయిన టీఆర్ఎస్కి మళ్ళా కవితమ్మ బతికిస్తుంది. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. మీరు చూడొచ్చు ఎంతమంది షాక్లో ఉన్నారు. చచ్చిపోయిన టీఆర్ఎస్ మళ్ళా అక్క పుట్టి తీసుకొస్తుంది అంటే, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తీసుకొచ్చింది. మళ్ళా కవిత మీద ఆశ ఉన్నది మాకి. ఎందుకంటే సామాజిక తెలంగాణ రాలేదు. 10 సంవత్సరం కేసీఆర్ గారు కూడా పరిపాలన చేసినారు, కానీ అహంకారం పరిపాలన చేసినారు. కవితక్క గారు ఎవరైనా రానివ్వండి, బీదోడు రానివ్వండి, పైసలు రానివ్వండి, అందరికీ పలికరిస్తారు, దగ్గర తీసుకుంటారు. అక్క పైన మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే అక్క ఏది చెప్పింది అది సాధిస్తుంది. మాకు ఇవాళ నుంచి చాలా అక్క మీద నమ్మకం వచ్చింది. మేము చాలా మంది అక్కకి రేపటి నుంచి అందరు మద్దతు ఇస్తాము. ఇంకా ముస్లిమ్స్ మైనార్టీ కూడా అక్క 12% ఎట్లా కేసీఆర్ గారు తీసుకురాలి, ముస్లిమ్స్కి అక్క తీసుకొస్తుందని హామీ ఇచ్చింది. కంపల్సరీ అక్కతోని అది సాధ్యమవుతుంది. అక్కతోనే సాధ్యమవుతుంది, వేరేతో ఎవరితోని కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లో ఉన్నది, కానీ అది ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయింది. ఎవరు పరిపాలన ఇవాళ చేస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్ని 6 హామీలు ఇచ్చినారు, 6 గ్యారెంటీలు ఇచ్చినారు, కానీ ఏది ఒకటి కూడా సరిగా చేయలే. పుట్టి మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చి అందరికీ మబ్బు పెడుతున్నారు. కానీ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఇస్తారని 1 లక్ష పర 1 తులం బంగారం ఇస్తారని చెప్పినారు, కానీ అది ఇప్పటివరకు అమలు కాలే. ఇంకా మహిళలకి స్కూటీ ఇస్తారని చెప్పినారు, అది కూడా అమలు కాలే. మాకు అక్క మీద చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఫ్రీ విద్య ఇస్తుందని చెప్పింది, వైద్యం ఇస్తుందని చెప్పింది, ఇంకా సామాజిక తెలంగాణ చేస్తా అని చెప్పింది. ఇంకా మా ముస్లిమ్స్ మైనార్టీకి, ఎస్సీ ఎస్టీ అందరికీ ఒకే సమానం న్యాయం చేస్తుందని చెప్పింది అక్క. ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసింది. 4 లక్షలు వస్తేనే, మా అధికారం వస్తేనే ఫస్ట్ 4 లక్షలు ఉద్యోగం ఇస్తానని చెప్పింది అక్క. ఇంకా రైతుల గురించి ఆర్డీఓలో అది సెపరేట్ రైతుల గురించి కౌంటర్ చేస్తుందని చెప్పింది అక్క. 5 గ్యారంటీస్ అక్క కంపల్సరీ చేస్తుంది. వచ్చే ప్రభుత్వం మహిళా ప్రభుత్వం వస్తుంది. మాకు గట్టిగా నమ్మకం ఉంది. అది అక్క మీద నమ్మకం ఉంది. అక్క సీఎం అయ్యే కంపల్సరీ కన్ఫామ్ అది. అమ్మా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. మీరు చరిత్ర చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా మహిళా సీఎం లేదు, తెలంగాణ కూడా లేదు. కంపల్సరీ మహిళా సీఎం ఉన్నది. అందరికీ ఉత్సాహం ఉంది. కంపల్సరీ కవితకి సీఎం చేయాలని అందరు ఉత్సాహంతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే, నా పేరు మొహమ్మద్ ఆదిల్. నేను కామారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ జాగృతిలో. ఈరోజు తెలంగాణలో నూతన పార్టీ పెట్టింది కాబట్టి కవితక్క 2028లో రాబోయే ఎలక్షన్లో మహిళా ముఖ్యమంత్రిగా ఫస్ట్ కవితక్క కాబోతురు తెలంగాణ గడ్డపై నుండి మేము చెప్తున్నాము. అంటే ఈరోజు కొత్త పార్టీని స్థాపించడం జరిగింది టీఆర్ఎస్ పేరుతో. సో అది ఎలా అనిపిస్తుంది? టీఆర్ఎస్ అనేది అప్పుడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్ అనేది వేరు ఉంది. సేన, అవును, తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అని డిక్లేర్ చేశారు.
కేసీఆర్ గారికి ఎదురెళ్తుంది కవితక్క గారు అనుకోవచ్చు. కేసీఆర్ గారే పంపించారు కదా అక్కకి బయటకి. ఆమెకు సస్పెండ్ చేసిన దానికి ఆమె బయటకు వచ్చి ఈరోజు పార్టీ ఆమెనే పెట్టారు, కొత్త పార్టీ పెట్టారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ చాలా పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్, బీజేపీ. సో మరి అక్క ఎలా నెగ్గుతుంది అనుకోవచ్చు? అది అంతా వెస్ట్. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణలో ఏం జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో జరిగేది ఓన్లీ మహిళా ముఖ్యమంత్రి చూడాలని తెలంగాణ ప్రజలు ఎదురు చూశారు. కాబట్టి ఈరోజు తెలంగాణ గడ్డపై నూతన పార్టీగా మహిళా ముఖ్యమంత్రిగా అక్కనే రాబోతున్నారు. సో కవితక్క గారు ఏం చేయబోయే అంటే విధి విధానాల గురించి కూడా చెప్పడం జరిగింది. విద్య, వైద్య, వ్యాపార, వ్యవసాయం ఫస్ట్ రాగానే చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి తెలంగాణలో వాళ్ళకి విద్య వైద్యమే మెయిన్ ముఖ్యంగా కాబట్టి విద్య కూడా ఫ్రీలు ఇవ్వడానికి కూడా ఇది చేస్తా అని చెప్పారు. తర్వాత వైద్యం కూడా మొత్తం ఫ్రీలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారండి. సో మొత్తానికైతే తెలంగాణ మహిళా సీఎం కవితక్క అంటారు. 100% అవుతారు. 100%. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు నగునూరు రమేష్ చారి. నేను కరీంనగర్ కళలకు సంబంధించి సిల్వర్ ఫిలిగ్రీ ఆర్టికల్స్ తయారు చేస్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారి కరీంనగర్లో నా సిల్వర్ ఫిలిగ్రీ తయారు చేశారు. నేను రెగ్యులర్గా కవితక్క గారికి వెండి బతుకమ్మలను నేను తయారు చేసి ఇచ్చేది. ఆ వెండి బతుకమ్మలు తెలంగాణలో మొట్టమొదటిసారి బతుకమ్మ పరిచయము దేశ విదేశాలకు కవితక్కనే పరిచయం చేసింది. మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అనే విధంగా ఇలా ఉంటుందని కేవలం మొదటిసారిగా ఒక కవితక్కనే ప్రపంచానికి పరిచయం చేసింది కవితక్క గారే. బతుకమ్మ అనేది ఎవరికి కూడా తెలియక ముందు ప్రపంచానికి పరిచయం చేసింది కవితక్క గారికి. వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు అక్క పార్టీ పెట్టడం మాకు ఎంతో సంతోషకరం ఉంది. టీఆర్ఎస్ పార్టీని ఉద్యమం నుంచి నేను 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ పార్టీగా పనిచేశాను. అయినా కూడా బడుగు వర్గాలకు ఎలాంటి న్యాయం జరగలేదు. కనీసం ఉద్యమకారులకు ఎన్ని బాధలు వచ్చినా కూడా కనీసానికి వాళ్ళను ఓదార్పిన దాఖలా లేవు. అట్లాంటిది ఈరోజు అక్క పార్టీ పెట్టడం మాకు ఎంతో సంతోషకరంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఆమె ఒక చిన్న ఫ్యామిలీ నుంచి పెద్ద ఫ్యామిలీ వరకు బడుగు వర్గాలలో ప్రతి ఇంటింటికి గడపకు లేని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ బాధ సాధకలు తెలుసుకొని తెలంగాణ వచ్చిన తర్వాత 2 టర్ములు పరిపాలించిన ఆనాటి టీఆర్ఎస్ ఈనాటి బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఉద్యమకారులను పట్టించుకున్న దాఖలా లేదు. కానీ కవితక్క ముందుకొచ్చి మీ అందరికీ మేలు చేస్తానని, అదేవిధంగా గడప ప్రతి పేదవానింటికి ప్రతి ఉద్యమకారునింటికి వెళ్ళి నేను సాయం చేస్తా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను మారుస్తా, బడుగు వర్గాలకు మహిళలకు అందరికీ నేను రాజకీయంలో స్థానాన్ని కల్పిస్తా, మనం న్యాయానికి కొట్లాడుతున్నాం, మన న్యాయ పోరాటం చేస్తున్నాం అనే ఉద్దేశంతోనే ఈ పార్టీ పెట్టడం జరిగింది. కేవలం ఆమె లబ్ధి కోసం కాదు. ఎంతో మంది ఉద్యమకారులు ఆత్మహత్యలు బలిదానాలు చేసుకున్నా కూడా ఈ పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు, ఎలాంటి న్యాయం కూడా చేయలేదని ఆమె మనసుకు గాయం అనిపించి ఈరోజు బయటకు వచ్చి నా ఉద్యమకారులకు నా బడుగు వర్గాలకు నేను న్యాయం చేస్తాననే ఉద్దేశంతోనే ఈరోజు ఆమె పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఎన్నుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఉద్యమకారునిగా ఎన్నో కష్టాలు నష్టాలు అవమానాలు బాధలు భరించి ఉద్యమాన్ని తెస్తే మమ్మల్ని పట్టించుకునే నాథుడే లేడు. ఈరోజు అక్క వచ్చింది, మాకు ఒక దేవదతలుగా వచ్చిందని భావిస్తున్నాము. అక్క తప్పకుండా మాకు న్యాయం చేస్తుంది. ఈ అందరి మహిళలకు కూడా ఎస్టీ ఎస్సీ బలహీన వర్గాలకు రాజకీయంలో చోటిస్తానని మాటిచ్చింది. ఆమె ఖచ్చితంగా ఈ పార్టీ కాబోయే సీఎం అక్కను చేయాలని ప్రతి కార్యకర్త ప్రతి ఉద్యమకారుడు ప్రతి మహిళ కోరుకుంటుందని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. నమస్కారం. మేము సంగారెడ్డి నియోజకవర్గం నుండి వచ్చినాము. తెలంగాణ రాష్ట్ర సేన అనేది ఒరిజినల్ తెలంగాణ పబ్లిక్ కోసము ఈరోజు కవితక్క ఆధ్వర్యంలో పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలందరికీ ఒక నూతన రాజకీయ పార్టీ. ఇది జెన్జీ నుంచి ఐటీ వరకు, కార్మికుడి నుంచి కర్షకుడు వరకు ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారానికి న్యాయం చేసే విధంగా ఈ పార్టీ ఉంది. మెయిన్ అజెండా ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉద్యమకారులకు గుర్తింపు మరియు అనేక సేవా రంగాలు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి మర్చిపోయారు తెలంగాణ
ప్రతి ఒక్క పార్టీ ఇవన్నీ విస్మరించారు. కానీ కవితక్క ఇప్పుడు నూతన అధ్యాయానికి మొదలుపెట్టి ఒక కవితక్క నుండి కవితమ్మలాగా మన తెలంగాణ పబ్లిక్ అందరికీ కవితమ్మలాగా సేవ చేస్తా అని తను పార్టీ పెట్టారు. ఈ పార్టీకి యువకుల నుండి మంచి స్పందన, మహిళల నుండి, తర్వాత బతుకమ్మలో ఎన్ని రకాల పువ్వులు మనం తీరొక్క పువ్వులు ఎట్లా పెట్టుకుంటామో అట్లానే ఈ యొక్క పార్టీలో కూడా అన్ని వర్గాలు, అన్ని వర్ణాల పబ్లిక్ దీనికి అందరు మనకు యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ కవితకు పెట్టినటువంటి కవితమ్మగా మారినటువంటి టీఆర్ఎస్, ఒరిజినల్ టీఆర్ఎస్ పార్టీ ఇదే కాబట్టి, మన తెలంగాణ డిఎన్ఏ ఇదే కాబట్టి అందరము దీనికి స్వాగతించి చాలా సంతోషంగా ఉన్నాం మేమంతా. ధన్యవాదాలు. మరి కవిత గారు కొత్త పార్టీని స్టార్ట్ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతం 10 సంవత్సరాల కింద మేము ఉద్యమం చేసి టీఆర్ఎస్ తెచ్చుకున్నాము. ఆ బీఆర్ఎస్కే చేసి మొత్తం టీఆర్ఎస్ ఉద్యమం మొత్తం పోగొట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వము. మళ్ళీ ఇప్పుడు కవితక్క ఉద్యమకారులందరినీ కోసం టీఆర్ఎస్కి పార్టీ పెట్టినందుకు మేము ఉద్యమకారుడిగా నేను చాలా సంతోషపడుతున్నా. నాలాంటి ప్రతి ఒక్క నాయకుడు కవితక్కకి అండగా ఉండి కవితక్క సీఎంగా కవితక్క సీఎం అయిన దాకా మేము అందరం విద్యార్థులు అందరం పోరాడతామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. ఈరోజు గౌరవ్ కల్వకుంట్ల కవిత గారు సామాజిక న్యాయ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పార్టీని పెట్టి తెలంగాణ ప్రజల యొక్క గుండె ధైర్యాన్ని మరింత నింపే విధంగా ఈ స్ఫూర్తినిస్తుంది. గత పాలకులు ఏవైతే అరాచకాలు చేశారో ఆ అరాచకాలను తలొక్కే విధంగా ప్రజలందరినీ కూడా నేనున్నాను, ఒక అమ్మలా సాదుకుంటానని విద్య, వైద్యం సామాన్య ప్రజలకు అందే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర సేన ఉండబోతుందని కవితక్క గారు అనౌన్స్ చేయడం జరిగింది. వారి వెంట ఈరోజు లక్షలాది మంది ప్రజలు ఉన్నారు. రాను రాను అధికారం సాధించి విద్యార్థులకు విద్య, వైద్యం అందించే దిశగా ఈ తెలంగాణ రాష్ట్ర సేన ఉండాలని తెలంగాణ ప్రజానికము ఎత్తుపతిని మంచిగా తరఫున కోరుతున్నాము. జై కవితక్క. టీఆర్ఎస్ పేరు మీద వస్తున్నారు కదా, ఆల్రెడీ గతంలో మన కేసీఆర్ గారు టీఆర్ఎస్ పేరు మీద వచ్చారు. సో దీని మీద ఏం చెప్తారు? టీఆర్ఎస్ సెంటిమెంట్ వాడుకొని కేసీఆర్ గారు ఉద్యమాన్ని కొనసాగించి 2 టర్ములు మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడైతే టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్ గా మారిందో భారత రాష్ట్రం మొత్తం అంటే మనం తెలంగాణలో ఉన్నటువంటి విద్యకు, వైద్యకు, విద్యార్థులకి మనం ఏం సేవ చేయలేదు, మనం దేశవ్యాప్తంగా ఏం సేవ చేస్తాము మన ఉద్దేశంతో అక్క ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్ గానే పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే అక్క రావడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. నమస్తే. ये टीआरएस पार्टी ये उभरती हुई पार्टी है जो कि नई सोच के साथ, नए ख्यालों के साथ मैडम जो है सो हमारे कविता का कुछ मंसूबे, कुछ इरादे गरीबों के लिए लेकर आए हैं. इंशाल्लाह इसके लिए बहुत कुछ होगा और गरीबों को बहुत कुछ फ़ायदा होगा इससे. जो कि आज किसानों को रैतु बंधु नहीं मिल रहा, यूरिया के लिए जो तो इंसानों को, लोगों को लाइन में ठहरना पड़ रहा, तो आज ये सब देखते हुए कविता का गरीबों की मदद के लिए यह पार्टी जो तो उभरती हुई पार्टी है और सबको इसमें फ़ायदा होगा. मैं तो सुना था कि हिंदुस्तान की एक झांसी की रानी थी और ये तेलंगाना की झांसी की रानी है. जय तेलंगाना, जय टीआरएस. తెలంగాణ జాగృతి మన కవితక్క గారు మన టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్టడం చాలా ఆనందకరం. అలాగే పేదలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం జరగడానికి కోసం ముందుకొచ్చిన ఆడబిడ్డ, తొలి మహిళ, ప్రతి ఒక్కరి గుండెల్లో వెలుగు నింపడానికి ముందుకొచ్చింది. అలాగే అందరూ సహకరించాలని ఈ ఆనందాన్ని చాలా తట్టుకోలేకపోతున్నాం. చాలా ఆనందంగా ఉంది. పేదల పక్షాన కవితక్క ఖచ్చితంగా నిలబడుతుంది, ప్రతి ఒక్కరికి సహాయం చేస్తుంది. కాబట్టి చాలా థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. సార్, ఇప్పుడు కవితక్క గారు ఒక కొత్త పార్టీతో వచ్చారు కదా, సో ఎలా ఉండబోతుంది? ప్రజలు కోరుకునేది ఏంది? ప్రజలకు వెన్నుముకగా ఉండే పార్టీ కావాలి. కవితకి ఇంతకుముందు చెప్పింది మీరు విన్నారనుకుంటా. అమ్మ లాంటి పార్టీ అన్నది. అమ్మ పార్టీలో అమ్మ ప్రేమలో ఏమన్నా అది ఉంటుందా? అమ్మ లాంటి పార్టీ, నేను అమ్మలాగా మిమ్మల్ని పోషించుకుంటా, అమ్మలాగా మీకు చూసుకుంటా అని చెప్పంటుంది కవితక్క. తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు. తల్లి ప్రేమ ఎట్లా ఇస్తుందో ఈ పార్టీ కూడా ప్రజలకు అట్లా అండగా ఉంటుంది, తల్లి ప్రేమలాగా. ఇప్పటిదాకా మనం చూస్తున్నాం అన్ని దొంగల పార్టీలు, అన్ని దొంగల బాటలు, ఇవాళ దొంగ ముఠాలు వద్దు, తల్లి పాట కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అంటే ఆవిడ చెప్పింది ఏంటి అంటే అధికారంలోకి వచ్చినా రాకపోయినా వైద్య, విద్య, వ్యవసాయం
100% సాధ్యమవుతుందండి. కవితక్క అధికారంలో లేకపోయినా కుటుంబంలో అనేక బాధలు పడ్డ అక్క పోరాటం ఆపలేదు. ఈరోజు పార్టీ ఆవిర్భావం ఉన్నా కానీ నిన్న రాత్రి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే రాత్రి 12ంటికి కూడా పోయి అక్కడ ఆయన సానుభూతి తెలిపొచ్చింది, ఫైట్ చేసింది. ఆమె ఫైటర్ కాబట్టి ఖచ్చితంగా ఆమె ఇవి అనుకున్న పాంచజన్యం ఏదైతే ఉందో ఖచ్చితంగా సాధిస్తుంది. ఒకవేళ అధికారంలో ఉన్నా లేకపోయినా, అధికారంలో లేదు అనే ప్రశ్న లేదు, ఖచ్చితంగా అధికారం వచ్చే అవకాశం ఉంది. మూలన మా తల్లి పార్టీ పోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఆవిడ పార్టీ పేరు టీఆర్ఎస్ గా ప్రకటించడం జరిగింది. అంటే టీఆర్ఎస్ గా ప్రకటించడం జరిగింది అంటే కేసీఆర్ గారికి ఎదురెళ్తుంది అనుకోవచ్చా? కేసీఆర్ కాదు, ప్రజలకు అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎదురెళ్తుంది. ప్రజలను బాధ పెట్టే ప్రతి ఒక్కరి దగ్గరికి ఎదురెళ్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, జనాల ఇల్లు కూలుస్తుంది, విద్యార్థుల కడుపు కొడుతుంది, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అనేక బాధలు పడుతున్నారు, సింగరేణి కార్మికులకు బాధ పెడుతున్నారు. ఇవన్నీ చూస్తున్న కవితక్క కాంగ్రెస్ మీద పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ పాలనలో రాక్షస పాలన జరిగింది, దాని మీద అవి చెప్తుంది డైరెక్ట్గా. కాళేశ్వరంలో అన్యాయం జరిగిందని చెప్పి నా తండ్రి దగ్గర నేను పోరాడితే న్యాయం గురించి పోరాడితే నన్ను బయటకు పంపించారు. నాకు ఏ పార్టీ అయినా పర్వాలేదు, ప్రజలకు అన్యాయం చేసే పార్టీ ఏదైనా సరే నేను వాటిని ఖండిస్తా, ఎదుర్కొంటా అని చెప్పి కవితక్క గట్టిగా చెప్పడం జరుగుతుంది. నా పేరు పార్వతి, నేను రామ్నగర్ నుండి వచ్చాము. ఇప్పుడు కవితక్క గారు కొత్త పార్టీ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే టీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టినందుకు ఇంకా బాగుంది. వాళ్ళ అన్న వాళ్ళ డాడీ మొహం మీద కొట్టినట్టు టీఆర్ఎస్ అని పెట్టినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. జై తెలంగాణ, జై జాగృతి, జై టీఆర్ఎస్, జై కవితక్క. ఆవిడ మహిళల గురించి విద్య, వైద్య, వ్యవసాయం, ఉపాధి ఇట్లా కొన్ని పేర్లు ప్రస్తావించారు కదా, సో అవన్నీ సాధ్యమంటారా? సాధ్యమవుతుందండి. కవితక్క ముందుకొస్తే అన్నీ అవుతాయని మేము అనుకుంటున్నాము. తను సాధిస్తారు కూడా, తను సీఎం అవ్వాలనే కోరుకుంటున్నాము. అందరూ ముందుకు వస్తారు, ఆమెకు సీఎం చేయడానికనే ముందుకు వస్తారు. 2 కోట్ల మంది వస్తారు, మహిళలు తగ్గేదే లేదు. నా పేరు సుజాత, నేను రామ్నగర్ నుంచి వచ్చానండి. కవితక్క ఈరోజు ప్రారంభించిన ఈ తెలంగాణ జాగృతిని సమితిని స్థాపించారు కదా, ఇక్కడ ఎంతో మంది యువతలు ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చారు. ప్రతి ఒక్క యువతలు కూడా ఆడపడుచులు, తెలంగాణ ప్రతి ఒక్క ఆడపడుచులు అందరూ ముందుకు వచ్చారు. అక్కలు, అన్నలు, చెల్లెలు, తమ్ములు, చిన్న పెద్ద భేదం లేకుండా వచ్చారు కదా. మరి ఎంతో మందికి ఒక అవగాహన ఉంది ప్రతిపక్షాలకు. ఈ తెలంగాణకు వ్యతిరేకంగా వస్తున్న ఈ కవితకు కొత్త పార్టీ పెట్టింది. ఈమె గెలవగలదా, ఈమె చేసిన వాగ్దానాలని నెరవేరుస్తుందని ఖచ్చితంగా చేశారని కవితక్క మీద పూర్తి నమ్మకం ఉంది. యువతకైతే చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఆమె వచ్చింది సామాన్య కుటుంబం నుంచి కాదు. తెలంగాణ పోరాటం ఒక వీరుడు ఒక బిడ్డ, కేసీఆర్ గారి కూతురు. ఆమె చేస్తుందో లేదా అనుమానం వద్దు. ప్రతి ఒక్క మహిళ కూడా, యువత కూడా కవితక్కకు ప్రోత్సాహం ఇవ్వాల, ముందడుగు వేయాల. ముందడుగు వేస్తేనే కదా మనకు తెలిసేది. కవితక్క పదే అంటుంటారు, ప్రశ్నించండి. కవితక్క అన్నట్టు ప్రతిపక్షాలను ప్రశ్నిద్దాము, ప్రగతిని సాధిద్దాము. యువతను మేల్కొల్పోయిన కవితక్కకు మా హృదయపూర్వక వందనాలు. ఇట్లా మీ సుజాత. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితక్క. జై తెలంగాణ, జై కవితక్క. నమస్తే అండి. అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి వస్తారు? కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలము సిరిపూర్ నియోజకవర్గం అండి మాది. దూరం నుంచి ఈరోజు కవితక్క పార్టీ ఏదైతే స్టార్ట్ చేయబోతున్నారో వచ్చారు కదా, ఎలా ఫీల్ అవుతుంది? కవితక్క అంటే దాదాపు తెలంగాణ జాగృతి ఎప్పుడైతే సంస్థ ఏర్పడ్డదో, నేను అప్పటి నుండి జాగృతి సంస్థలో వర్క్ చేస్తూ ఉన్నాను. వికలాంగుల విభాగం నుండి నేను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నేను కన్వీనర్గా కూడా పనిచేశాను. సో కవితక్క పైన మాకున్న అభిమానము దాదాపుగా ఇప్పుడు నేను 350 కిలోమీటర్లు అన్నమాట అక్కడ నుండి ఆయా ప్రయాస పడుతూ, ఇప్పుడు నాకు టోటల్గా ఒక హ్యాండ్ లేదు, 2 కాళ్ళు కూడా లేవు. అయినా కూడా ఇక్కడ అక్క అభిమానంతో మేము రావడం జరిగింది. దాంతోపాటు మా సబితక్క ఉన్నారు, తర్వాత మనోహర్ అన్నయ్య ప్రోత్సాహంతో ఇక్కడ వరకు రావడం జరిగింది. మాతో పాటు ఒక 50 మంది వరకు మేము వచ్చామన్నమాట. అవును. ఎలా అనిపించిందంటే కవితక్క గారు ఒక 5 విషయాల గురించి ప్రస్తావించడం జరిగింది. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి, అందరికీ సమన్యాయం జరగాలి అని. సో అది ఎట్లా అనిపించింది? సాధ్యమవుతుంది అంటారా? ఒక మహిళగా, ఒక తల్లిగా తను విద్య, వైద్యము, ఉపాధి, నిరుద్యోగం వీటన్నిటి విషయంలో ఒక సరైన నిర్ణయం తీసుకుంది. రాబోయే కాలంలో భవిష్యత్తులో తను ఒక సీఎంగా అవుతే ఖచ్చితంగా ఒక మాతృమూర్తిగా ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందనే ఆశ అయితే ఉంది.
ఇప్పుడు పార్టీ పేరు కూడా టీఆర్ఎస్ గా ప్రకటించడం జరిగింది, అంటే తండ్రికి ఎదురెళ్తుందని అనుకోవచ్చు. ఓకే, తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్గా ఇప్పుడు సేన, ఏదైతే ఇక్కడ సేన అంటే టోటల్గా ఇక్కడ సైనికులు అన్నమాట. తెలంగాణ జాగృతిలో ఉన్న సైనికులు కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఈ పార్టీ సైనికులు కావచ్చు, ఇద్దరు కలిస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో సీఎంగా అయ్యే అవకాశం అయితే ఉంది. కవితక్క గారు విధి విధానాలు కూడా చెప్పడం జరిగింది, అంటే ఇప్పుడు తెలంగాణకి మొదటి మహిళా సీఎం అనుకోవచ్చు. తప్పకుండా అనుకోవచ్చు. రాబోయే 2029 ఎలక్షన్లో కవితక్క గ్రాండ్ విక్టరీగా అత్యధిక మెజారిటీతోటి దాదాపు 119 నియోజకవర్గాల్లో 70కి పైచిలుకు స్థానాలు గెలుస్తుందన్న ప్రగాఢ విశ్వాసం అయితే ఉంది. నేను కాగజ్ నగర్ సిర్పూర్ ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను. కవితక్క గారి అభిమానైనటువంటి అనిల్ కిర్లోస్కర్ని నేను 350 కిలోమీటర్ల నుండి ఆయన అభిమానాన్ని గుర్తించి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇక్కడ దాకా తీసుకొచ్చాము. ఈ వేదికని ఇప్పుడు కవితక్క గారు ప్రకటించినటువంటి 5 ఉన్నతమైనటువంటి విధి విధానాలను చూసి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది స్ఫూర్తి పొంది మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా 2029లో మన కవితక్క గారే తొలి మహిళా ముఖ్యమంత్రిగా మన తెలంగాణకి ఉండబోతున్నారని ఎంతో గర్వంగా, ఎంతో మనోధైర్యంతో, గుండె ధైర్యంతో మళ్ళీ వెనక్కి మా నియోజకవర్గానికి వెళుతున్నందుకు గాను మాకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణలో ఆల్రెడీ చాలా పార్టీలు ఉన్నాయని చెప్పొచ్చు, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ. అంటే వీటన్నిటిని దాటుకొని కవితక్క గారు ముందుకు వెళ్ళగలరు అంటారా? 100%. ఎందుకు అంటే ఒక బాధ అనుభవించిన వాళ్ళకే దాని యొక్క పెయిన్ కానీ అది కానీ దాని ప్రతిఫలం ఎలా సాధించాలి, ఎలా దాన్ని పరిష్కార దిశగా వెళ్ళాలి అనేది ఖచ్చితంగా బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్క అడుగుని ఎంతో కూలంకుషంగా, ఎంతో పట్టుదలతో తను ముందుకెళ్ళి ఆ లక్ష్యాన్ని సాధిస్తుందని నేను అనుకుంటున్నాను. రైట్, చూసారు కదా, ఇది మన కవితక్క గారి పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పొచ్చు. జనాలు కూడా 5,000కు పైగానే వచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ ఫుడ్ విషయంలో కూడా అక్కడ రాజీ పడకుండా కావాల్సినంత ఫుడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, చూసాం కూడా. రైట్, మరి దీనికి సంబంధించి ప్రజలు కూడా చాలా బాగా స్పందిస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, చాలా దూరం నుంచి కూడా ప్రజలు వస్తున్నారని చెప్పొచ్చు. సుమారు 350 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆవిడని అభిమానించే జనాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వచ్చి ఆవిడకి మద్దతు తెలపడం జరిగింది. సో ఆవిడకి సపోర్ట్ చేయడం జరిగింది. మరి చూడాలి, రాబోయే రోజుల్లో తెలంగాణకి మొదటి మహిళా ముఖ్యమంత్రి మన కవితక్క గారు అవుతారా, లేదు అంటే అసలు ఏం జరగబోతుంది, ఇంకా ఎన్ని మలుపులు జరగబోతున్నాయి, ఇంకెన్ని పార్టీలు రాబోతున్నాయి అనేది కూడా చూడాలి. సో మొత్తానికి అయితే మన కవితక్క గారి ఆవిర్భావం, పార్టీ ఆవిర్భావం అయితే జరిగిపోయింది. సో ఇంకా రాబోయే రోజుల్లో ఆవిడ ఏ విధంగా ప్రజలకి సేవ చేస్తారు, ప్రజల తరపున ఫైట్ చేస్తారనేది చూడాలి. అంతవరకు సైనింగ్ ఆఫ్ శాన్వి.